హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు చిల్ విత్ మహేష్ అలరి. మనం ఈరోజు హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్కి అయితే మనం పోతున్నాము. ఎట్లుంటుందో అయితే చూద్దాం. అలాగే సంక్రాంతి సెలవులు వచ్చినాయి కాబట్టి రోడ్ల మీద ట్రాఫిక్ అయితే అసలే లేదు, చాలా తక్కువ. అదే ఈ రోడ్లు అయితే నార్మల్ డేస్లో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, అసలు తలకాయ నొప్పి అవుతుంది. చూడండి రోడ్లు మొత్తం ఎలా ఖాళీగా ఉన్నాయో. మనం ఆ కైట్ ఫెస్టివల్ పోవాలంటే మాత్రం లోపలికి ఎంట్రీ అందరికి ఉండదు, కానీ మనం ట్రై చేసి అయితే లోపలికి పోదాం. చాలా పబ్లిక్ ఉంటారు, వేలల్లో వస్తారంట. మీరు కూడా ఎప్పుడైనా పోతే ఎలా ఉంటుందో అయితే కామెంట్ చేయరు. మనమైతే వచ్చేసాం పరేడ్ గ్రౌండ్కి. సెలబ్రేట్ ది స్కై అంట. చూడండి ఎంట్రీ అయితే ఇక్కడ ఉంది. అగ్గో పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు. ఓరి నాయనో, ఇక్కడ పబ్లిక్. అగో మనం ఆ లోపలికి అయితే వెళ్ళాలి. అగో కైట్స్ గిట్ ఉన్నాయి, లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం మనం. పబ్లిక్ చూడండి ఎలా ఉన్నారో, ఫుల్ రష్ ఉంది ఇక్కడ అయితే. యాహూ, మనమైతే సక్సెస్ఫుల్గా అయితే లోపలికి ఎంటర్ అయినాం. చూడండి ఇంకా కైట్స్ అయితే స్టార్ట్ కాలేదు, స్టార్ట్ చేస్తారట. మనమైతే చాలా కష్టపడి అయితే లోపలికి ఎంట్రీ తెచ్చుకున్నాం. అవి కైట్స్ చూడండి ఎలా ఎగిరేస్తారో. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. ఇప్పుడే స్టార్ట్ అవుతట్టుంది. ఇంకా చాలా కైట్స్ ఇంటర్నేషనల్ చలి అన్ని దేశాల వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి ఎగిరేస్తారంట. అక్కడ అవపడుతుంది కూడా తిమ్మింగలం కైటు తెలుగులో. పబ్లిక్ చూడండి బయట ఎలా ఉన్నారో. ఇక వచ్చిన పబ్లిక్ మొత్తం అట్లా బయట నిలబడి ఈ లోపల ఎగిరేసే కైట్లని మాత్రం చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఫ్యామిలీతోటి కూడా, ఫ్రెండ్స్ అందరు వస్తారు. చూడండి ఎట్లా చూస్తారు అవతలన్నా. వావ్, చూడండి సూపర్ ఉంది అసలు. నేను యూట్యూబ్లో కూడా చూశాను, చాలా కైట్లు ఉంటాయి, కానీ మరి ఎందుకో మరి నాకైతే అంత ఎక్కువ అయితే కనిపిస్తలేవు. కాక మాత్రం యుఎస్ఏ అట్టుంది. టీషర్ట్ మీద ఏముంది, ఆల్ ఏరియా. ఓకే ఓకే. ఆ కైట్ ఎగిరేయాలంటే ఎంతమంది ఉన్నారు, ఒక 5 మెంబర్స్ ఉండాలి అది ఎగిరేయాలంటే. మరి ఈ కాకది ఎక్కడను మన వాళ్ళు ఏమో తక్కువ పడుతురు, వేరే దేశం వాళ్ళేమో ఎక్కువ పడుతురు. నాకైతే
నాకైతే యూట్యూబ్లో చూసినట్టయితే అన్ని కైట్లు లేవు. మరి నిన్న మన ఎగిరేసిరా మరి ఇవాళ జర తక్కువ ఉందేమో పండుగ కాబట్టి. మా కాక జోష్ మీద ఉరుకుతుడు. చూద్దాం. పెద్ద కైట్ చూద్దాం ఎలా ఎగురుతుందో. దీన్ని ఏమంటారు మన దీన్ని వావ్ చూడండి ఎంత బాగుందో. వచ్చిన పబ్లిక్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, అరుస్తారు చాలా. చూడండి వావ్. హైట్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయిలే, కానీ ఎంజాయ్ మాత్రం పర్లేదు, చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వచ్చి. పిల్లలకు కూడా గేమ్స్ ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. అండ్ క్యాంటీన్స్ కూడా, ఫుడ్ సెక్షన్ కూడా చాలా ఉన్నాయి, స్టాల్స్. వావ్ సూపర్. ఇక్కడ బంటి ఉండు. బంటి అటు తిమ్మింగలం మరి నిన్న మొన్న గాల్లోకి ఎగిరి అలసిపోయినట్టునే. మేము వచ్చిన సమయం చూస్తున్నాం కానీ వాళ్ళు కదులుతలేరు. మరి మేము పోయేలోపు కూడా మరి ఏమన్నా ఆకాశంలో పోతారో మరి అట్నే రెస్ట్ తీసుకుంటారో. ఓకే, ఇప్పటికే చాలా వెయిట్ చేసాం మనం. ఇంకా కొద్దిసేపు చూసి వెళ్దాం. కాక ఎన్ని కైట్లు, చాలా కైట్లు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక నా వీడియోలో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.